హలో కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనకు అబ్బా ఇక్కడే ఉండిపోతే ఎంత బాగుంటుంది అనే ఫీలింగ్ వస్తుంది కదా. సో పుట్టపర్తికి వచ్చిన వాళ్ళకి కూడా అలానే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక టైప్ ఆఫ్ డివైన్ ప్లెజెంట్ ఫీలింగ్ అనేది ఉంటుంది. సో ఎస్పెషలీ ఇప్పుడైతే లైట్స్తో ఎవ్రీ ఇంచ్ ప్రశాంతి నిలయంని పుట్టపర్తిని డెకరేట్ చేశారు. ఈ లైట్స్ డెకరేట్ చేసిన వాళ్ళకి ఒక హ్యాట్సాప్ చెప్పాలి. అండ్ ఇంకొకటి, ఎవరైతే లోపల మెయింటైన్ చేస్తున్నారో ఇంత క్రౌడ్ని, ఇంతమంది డివోటీస్ని, ఎస్పెషలీ సేవాదల్ వాళ్ళకు గ్రేట్ థ్యాంక్స్. ఎందుకంటే చాలా ఓపిక్గా డీల్ చేస్తున్నారు. ఈవినింగ్ టైమ్స్ అవ్వగానే క్రౌడ్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. చుట్టుపక్కల పల్లెలలో కూడా బాగా ఆటలు మాట్లాడుకొని వస్తున్నారు. ఆ లేజర్ షో అనేది హిట్. ఎందుకంటే బాబా గారి స్టోరీ చాలా బాగా చూపించారనమాట వాటర్ ప్రొజెక్షన్ లేజర్ షో ద్వారా. అండ్ చాలా బాగా నచ్చుతుంది అందరికీ కూడా, బాగా వచ్చి చూస్తున్నారు. దట్టు ఒకటే షో కాకుండా అందరికీ వీలులాగా ఒక 3-4 షోస్ ఇస్తున్నారు, ఇంగ్లీష్, తెలుగు అండ్ హిందీలో కూడా. ఒక్కసారి మీరు కూడా దగ్గరలో ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. నైట్ టైమ్స్లో ఉంటుంది, ఈవినింగ్ 7:30 to 9:30 వరకు. ఇప్పుడు ఇది మొత్తం అంతా ప్రశాంతి నిలయమే. లోపల బుక్స్ స్టాల్ కూడా అరేంజ్ చేశారనమాట. బాబా రిలేటెడ్ బుక్స్ అండ్ సాంగ్స్ అన్నిటి కూడా దొరుకుతాయి. ట్రై చేయండి మీరు ఏదైనా పర్చేస్ చేయాలనుకుంటే. లోపల ప్రతి చెట్టుని, ప్రతి బిల్డింగ్ని కూడా లైట్స్తో డెకరేట్ చేశారు. ఏది కూడా వదలలేదంటే వదలలేదు అసలు. అండ్ మధ్యలో ఇలాగ పెట్టి కూడా చాలా బాగా చేశారనమాట. చాలా బాగుంది. అండ్ మందిరం దర్శించుకున్న వెంటనే మనం చాలా లోపలికి వెళ్ళిపోతే ఇలా చూసుకుంటూ లాస్ట్లో వెస్ట్ గేట్ సైడ్ మనకు ఫుడ్ అనేది కూడా పెడతారనమాట. ఎవ్వరికి లేదనుకుంటా ఎంత కావాలంటే అంత పెడతారు. మధ్యలో ఇలాగ చిన్నవి ప్లకార్డ్స్ అరేంజ్ చేశారనమాట ఫొటోస్ తీసుకోవడానికి. ఇక్కడ స్మైల్ విత్ బాబా అనేసి బాబా దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకునేలాగా మేము కూడా తీసుకున్నాం. చాలా బాగా అనిపించింది. మీరు చూస్తున్నారు కదా, ప్రతి చెట్టును కూడా డెకరేట్ చేశారు. ఇక్కడ చిన్న పార్క్స్ ఉంటాయన్నమాట. ఆ పార్క్స్ని కూడా చాలా బాగా లైట్స్తో డెకరేట్ చేశారు. ఎక్కడ కూడా వదలలేదు. అంటే ఇట్స్ గ్లోయింగ్, అంటే ఏ బిల్డింగ్ ఒక చెట్టును కూడా వదలలేదు. చాలా బాగుంది. అందు వాతావరణం చెట్లతో నిండింది కాబట్టి ప్రశాంతంగా ఉన్నింది. ఇంకా మా పాప అయితే ఈ ప్లేస్ బాగా నచ్చింది. దానికైతే డాన్స్ కూడా చేసేస్తుంది అనమాట. ఇక్కడ కూడా చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. మెయిన్ మందిరంకి ఎంటర్ అవ్వగానే అట్రాక్షన్ ఈ అంబ్రెల్లాస్తో చేసిన డెకరేషను. ఎందుకని స్ట్రైట్గా ఉంటుంది లేను, ఆ పక్కన బిల్డింగ్స్, చెట్లు ఉంటాయి. చాలా బాగా కనిపిస్తుంది లైట్స్ ద్వారా. సో వచ్చాక కొంచెం ఓపిక తెచ్చుకొని ఈ వ్యూస్ అన్ని మిస్ అవ్వకుండా చూడండి. యాక్చువల్లీ ఆఫ్టర్ 9 తర్వాత కొంచెం క్రౌడ్ అనేది కంట్రోల్ అవుతుంది. బట్ 10-15కి అంతా మందిరం డోర్స్ క్లోజ్ చేసేస్తారు, చూసుకోండి. మందిరం దర్శనం అయితే మాత్రం 8కి క్లోజ్ చేస్తారు. 8:30 వరకు ఉంటుంది మ్యాక్స్ అంతే. నాకు ఎలా అనిపిస్తుంది అంటే, యాక్చువల్లీ మనం అనుకుంటాం కదా, మనం ఈ ప్లేస్కి వెళ్ళాలి, ఈ ప్లేస్కి మైసూర్కి వెళ్ళాలి, లేకపోతే ఈ లొకేషన్కి వెళ్ళాలి, ఈ ప్లేస్ చూడాలి అనేసి. పుట్టపర్తి కూడా చాలామంది అనుకునే ప్లేస్ అనమాట. అంటే మేము పుట్టపర్తి విజిట్ చేయాలి, అక్కడ ప్రశాంతి నిలయంని విజిట్ చేయాలి అనేసి. అలాంటి ప్లేస్లో మనం ఉండడం చాలా అదృష్టం కదా. అదట్టు ఈ లాస్ట్ 10 days అనేది ఇంకా అద్భుతంగా ఉంది. సో వాటిని మిస్ అవ్వకూడదు అనేసి ఆల్మోస్ట్ ఈవినింగ్ టైమ్స్ ఫ్రీగా ఉంటే ఖచ్చితంగా వెళ్తున్నాం అనమాట పుట్టపర్తిలోకి. మళ్ళీ రావు కదా ఇలాంటివి. సో అందుకనేసి చాలా బాగుంది ఇది. ఇంకొకటి ఏంటంటే, చిత్రావతి నదిలో హంసవాహనం అనేసి ఈవినింగ్ 7 to 8 అంట. నిన్నే స్టార్ట్ చేశారు. నాకు వీడియో క్యాప్చర్ చేయడానికి అవ్వలేదు, చాలా క్రౌడ్ ఉన్నింది. ఇది కూడా ఎగ్జాక్ట్గా ఘాట్ అని చెప్తాను కదా, అక్కడే అనమాట. ఎక్కడైతే లేజర్ షో జరుగుతుందో అక్కడే ఇది అరేంజ్ చేశారు. సో మీకు కుదిరితే ట్రై చేయండి, వెళ్ళండి, విజిట్ చేయండి అంతే. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.